ఏందిరా అబ్బాయిలు అఖండ 2 సినిమా మంచిగా ఫ్రీగా చూసినట్టున్నారుగా. రివ్యూస్ రేటింగ్స్ బాగుందయ్యా. సినిమా రిలీజ్ అవ్వకముందే మీరు రేటింగ్లు ఇస్తున్నారు. సినిమా బొక్కలాగా ఉంది, బాగుంది, 1000 కోట్లు, 2000 కోట్లు. అసలు ఐబొమ్మ రవిని కాదురా బాబు, మీలాంటి వాళ్ళని బొక్కలు వేసి గట్టిగా వేయాలి, అప్పుడు కానీ బుద్ధి రాదు. వీళ్ళందరూ పాపం ఐబొమ్మ రవి సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాని ఫ్రీగా ఇస్తున్నాడు అనుకుంటున్నారు, కానీ మీలాంటి వాళ్ళు ఫ్రీగా రివ్యూ ఇస్తున్నారు. సినిమా రిలీజ్ అవ్వకముందులే బాగుందో బాగోలేదో ఒక ఒపీనియన్ ఇచ్చేస్తున్నారు. సో ఇది ఎఫెక్ట్ చేయదు ఆ సినిమాని. సో దీని గురించి ఎందుకు మాట్లాడరు? చాలాసార్లు మాట్లాడారు. రివ్యూస్, ఫేక్ రివ్యూస్, ఏది పడితే అది మాట్లాడుతున్నారు వాళ్ళు తాట తీయాలని. సో నిజంగానే తాట తీయాలి. సో ఎందుకంటే సినిమా ఇంకా 2 రోజులు ఉంది. మోస్ట్ రేపు నైట్ యూఎస్లో రిలీజ్ అవుతుంది. అంటే ఎల్లుండి మార్నింగ్ మనకి న్యూస్ వస్తుంది. దానికంటే ముందే రేపు ఈవినింగ్ మనకి ప్రీమియర్ షో ఉంది. సో ఇవన్నిటిని పక్కన పెట్టి మీలాంటి డాష్ నగాళ్ళు రివ్యూస్ ఇచ్చేస్తున్నారు. సో అది కూడా ఘోరం ఏంటంటే 2000 బొక్క అని తమ్నైల్స్ పెట్టడము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఓర్రమాస్ జయవాలయ్య అని చెప్పి వీడియోలు పెట్టడం తప్పులేదు. సినిమా బాగుండాలని అందరూ కోరుకుంటారు. నాకు కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రీమియర్ షో టికెట్ బుక్ చేసుకుని సినిమాకి వెళ్ళాలి నేను అనుకుంటున్నా, తప్పులేదు. సో ఒక అభిమానిగా, బాలకృష్ణని అభిమానించే ఒక వ్యక్తిగా సినిమా చూడాలని నేను కోరుకుంటా. ఎందుకంటే మన బోయిపాటి బాలకృష్ణ గారి కాంబినేషన్ అంటే అది నెక్స్ట్ లెవెల్. అందులోనూ ఎలాంటి కంటెంట్లో ఉన్న సినిమా అఖండ చూసాం. అఖండ 2 ఎలా ఉండబోతుందో ఆల్రెడీ ఒక అంచనా అయితే వచ్చింది. ఖచ్చితంగా గూస్ బంప్స్ సీన్స్ చాలా ఉంటాయి. సో అబ్బాయిలు ఎవరైనా కానీ కొంచెం మిమ్మల్ని తాటతీసే కార్యక్రమం పెట్టక మొదలై మీరు ఎలాంటి ఆపేస్తే బాగుంటుంది. సో మీకు నా ఒక చిన్న స్క్రీన్ పెట్టిన జనాలు ఎవరైతే చూస్తున్నారో ఇది వాళ్ళు ఎవరైతే నేను డైరెక్ట్గా ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్ళ రిలేటెడ్ ఒక ఫోటో పెట్టినాను. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. దిస్ ఈజ్ నాట్ గుడ్. ఐబొమ్మ రవిని ఎంత అయితే అంటున్నాము వీళ్ళని కూడా అంతకంటే 100 రెట్లు తిట్టాలి, 100 రెట్లు తాట తీయాలి. సో అది నా ఉద్దేశం. ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇలాంటి ఫేక్ నా డాష్ గార్డ్ వల్లే ఐబొమ్మ రవి కంటే కూడా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే బాగున్న సినిమాకి, అంటే ఈ సినిమా గురించి మాకు నార్మల్గా బాగున్న సినిమానేమో ఇలాంటి రివ్యూస్ ఇచ్చి హైప్ ఇవ్వడము, బాగున్న సినిమాస్నేమో బాగోలేదని తీసి పడేయడము, ఇలాంటివన్నీ ముందే సినిమా రిలీజ్ అవ్వకముందు చేస్తున్నారు. వీళ్ళని తాట దిగిపోతే సినిమాకి అన్యాయం జరుగుతుందని నా ఉద్దేశం. అంతకన్నా మాట్లాడడానికి ఏమీ లేదు. చెప్పేసాం. అఖండ 2 కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. చూద్దాం సినిమా ఎలా ఉండబోతుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసి మళ్ళీ మీ ముందుకు వస్తా. ప్రస్తుతానికి కదా జై హింద్ శ్రేణి, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.